లోపల కొత్త బిల్డింగ్ ఈ మధ్యనే దీన్ని ఒక 3 నెలల క్రితం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్గా కన్వర్ట్ చేసినామని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. కానీ అత్యంత సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏవి కూడా డాక్టర్ల పోస్టులు శాంక్షన్ కాలేదు. ఆ ఆసిఫాబాద్ నుంచే ఇక్కడికి అడ్జస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది కూడా రొటేషన్ బేసిస్ మీద పనిచేస్తున్నారు. ఇక్కడ పర్మనెంట్గా ఎవరు కూడా డాక్టర్లు ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ ఉండాల్సిన వ్యక్తి ఆసిఫాబాద్లో 3 రోజులు, కాగజ్నగర్లో 3 రోజులు. అదేవిధంగా మరి ఉండే 3 డాక్టర్లు ఒక్కొక్కరు 8 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ హాస్పిటల్కి ఇప్పటి వరకు కేవలం 26 మంది స్టాఫ్ నర్సులు మాత్రమే శాంక్షన్ అయిన తప్ప డాక్టర్లు పోస్టులు ఏమీ శాంక్షన్ కాలేదు. అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇక్కడ సప్లైస్ అడగగానే ఉన్నాయి. ముందు నేను ఈ హాస్పిటల్ ఎంటర్ అయిన వెంటనే పేషెంట్లకు ఇవ్వాల్సిన ఫుడ్ నేను చూసిన వాళ్ళకు రకరకాల వంటకాలు, తర్వాత ఎగ్స్, పాలు అవన్నీ పెట్టింది. కానీ అవన్నీ ఏమి ఇవ్వడం లేదు. దానికి ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే జైళ్ళల్లో ఖైదీలకు చాలా చక్కగా మెనూ ప్రకారం ఇస్తారు. అదేవిధంగా స్కూళ్ళల్లో పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలో కానీ హాస్టల్లో మెనూ ప్రకారం ఇస్తారు. ఈ హాస్పిటల్లో మెనూ ప్రకారం కానీ ఓన్లీ ఆ పప్పన్నమే పెట్టి మరి వాళ్ళని పేషెంట్లను ఇస్తున్నారు. అలాగే ఈసీజీ మెషిన్ వచ్చిందంటున్నారు. కానీ ఈసీజీని ప్రింట్ చేయడానికి రోల్ లేదు. ఈసీజీ మెషిన్ ఉంటుంది, ఈసీజీ ప్రింట్ చేయడానికి రోల్ లేదు. ఈసీజీ మెషిన్ అప్పుడు ఆ లీడ్స్ ఆ కాళ్ళకు చేతులకు పెట్టడానికి ఏవైతే లీడ్స్ ఉంటాయో ఆ తీగలు ఉంటాయో ఆ తీగలు పెట్టినప్పుడు జెల్ అని ఒకటి ద్రవ పదార్థం దొరుకుతుంది. ఆ జెల్ పెట్టుకోవడానికి జెల్ కూడా ఇక్కడ సప్లై లేదు. ఎవరు చూస్తున్నారు? ఇక్కడ గైనకాలజిస్ట్ లేడు, తర్వాత పెడియాట్రిషియన్ లేడు, తర్వాత జనరల్ సర్జన్ లేడు. ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో మొత్తం కూడా ఒక్క వ్యక్తి. ఇంత పెద్ద పట్టణం 30 వార్డులు ఉంటాయి, తర్వాత వేలాది మంది ఉంటారు. రోజుకి కనీసం 40 మంది వస్తారు, 50 మంది వస్తారు. ఈ సీజన్లో అయితే 250 మంది వస్తారు. వీళ్ళని చూడడానికి ఒక్కడే ఒక వ్యక్తి ఉంటారు. మరి ఎవరు పట్టించుకుంటారు దీన్ని? ఇంకా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఒక డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు వారన్నా వచ్చి ఇక్కడ చూడాలి. వారు ఇంతకుముందు పనిచేసిన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ అక్కడనేమో మొత్తం డాక్టర్లు ఉంటున్నట్టు జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతానికి ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా శాంక్షన్ కాకపోవడం, ఉన్నోళ్ళు కూడా బయట నుంచి వచ్చి పనిచేయడం, ఈసీజీ మెషిన్ ఉంది కానీ అది సరిగా దానికి రోడ్ దొరకకపోవడం, అదేవిధంగా ఎక్స్రే మెషిన్ ఇక్కడ లేకపోవడం. మరి దీని అర్థం ఏంటి? కాకినాడ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా? వీళ్ళు మనుషులు కాదా? సో దీని మీద తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయింది. ప్రజా ఆరోగ్యం గురించి వీళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎక్కడ స్పందించే నాదుడే లేడు. ఎంతసేపు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు ఈ దందాలకు అలవాటు పడ్డారు. ఈ దందాలకు అలవాటు పడి ఈ దందాలతో వాళ్ళ జీవితం గడుపుతుంది తప్ప ఈ ప్రజల ఆరోగ్యం ఉన్నదా లేదా, డయాగ్నోసిస్ జరుగుతున్నాయా లేదా, లేకపోతే వీళ్ళకు సరైన వైద్యం అందుతున్నారా లేదా, డాక్టర్లు ఉన్నారా లేదా, ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎమర్జెన్సీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది కనీసమైన శ్రద్ధ కూడా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం మీద లేదు. పూర్తిగా ఖండిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. చాలా ఘోరం. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. మరి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చింది, ఎందుకు మరి డాక్టర్లను పెట్టడం లేదు? ఎందుకు వేరే చోట అడ్జస్ట్ చేయడం? అంటే కాకినాడ ప్రజలు మంచిది కాదు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఇలాగ ఏ పబ్లిక్ ఫెసిలిటీ ఉన్నా కూడా తప్పకుండా వస్తే ప్రజలకు కూడా నేను మరోసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాంటి సమస్యలు ఎక్కడ వచ్చినా కూడా దయచేసి స్థానిక బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకురండి. మీ ఆరోగ్యం కోసం, మీ పిల్లల చదువు కోసం, మీ పిల్లల ఆర్థిక ప్రగతి కోసం తప్పకుండా మేము పోరాడతామని చెప్పేసి చెప్తున్నాం. మరొకసారి జై తెలంగాణ.